రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో కొబ్బరి బొండాల వ్యాపారి రెచ్చిపోయాడు. మున్సిపల్ సిబ్బందిపై స్నేహితులతో కలిసి దాడి చేశాడు. డ్యూటీలో ఉన్న జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిపై విచక్షణారహితంగా రాళ్లతో దాడి చేశాడు. రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ పిల్లర్ నెంబర్ 202 దగ్గర ఫుట్పాత్పై కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తున్నాడు వ్యక్తి. అయితే పబ్లిక్కు ఇబ్బంది కలిగేలా ఫుట్పాత్ పై కొబ్బరి బొండాల వ్యాపారం చేయొద్దన్నందుకు బల్దియా సిబ్బందిని నోటికొచ్చిన బూతులు తిడుతూ దాడి చేశాడు. వ్యాపారి దాడిలో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది సురేష్, రవికి గాయాలయ్యాయి. వెంటనే వీరిని హాస్పిటల్కు తరలించారు. ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అధికారులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సిబ్బందిని రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ పరామర్శించారు.